ఉపకారము చేసేటువంటి మనస్సు గనక మనం కలిగి ఉంటే నిజంగా దేవుడు ఎంత మేలు చేస్తా ఉన్నాడు కదా మనకి. అయినా మనము చేసేదేంటి? దేవునికి ఎప్పుడు కూడా చెడే చేస్తాం. చెడే నేను ఎప్పుడు చేశాను నువ్వు అనొచ్చు. దేవుడు నీకు మంచి చేస్తున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, నీకు అన్ని కూడా ఇస్తున్నాడు, కానీ విధేయతగా జీవిస్తూ చెడును కలగజేసుకుని దేవునికి దుఃఖం కలగజేస్తున్నావు, దేవునికి బాధను కలగజేస్తున్నావు. అది చెడు కాదంటారా? ఆయన చేసిన ఉపకారానికి నువ్వు ప్రత్యుపకారం ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండటం అనేది నువ్వు చేసే ఉపకారం. కానీ నువ్వు అలాగూ జీవించలేకపోతున్నావే. అలాంటి కృతజ్ఞత కలిగినటువంటి జీవితం నీలో లేదే. వేరొకనికి దాసత్వానికి ఒప్పుకుంటున్నావు, వేరొకని దాసత్వం కింద జీవించటానికి నువ్వు ఒప్పుకుంటున్నావు. అయినా దేవుడు నీకు మేలే చేస్తున్నాడు. అయినా దేవుడు నీకు గాలిని, నీరును, ఆహారాన్ని ఇవ్వకుండా ఆయన ఏం కోపట్టలేదు. అయినా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఉపకారం అనేటువంటి మరి అద్భుతమైనటువంటి బలి. నువ్వు ఎప్పుడైతే నీకు మేలు చేసినప్పుడు వారికి నువ్వు ప్రతి మేలు చేయగలుగుతావో, నీకున్నది సహాయం చేయగలుగుతావో, అప్పుడు నువ్వు ఉపకారము చేసిన వాడవు. దేవుని పట్ల కూడా మనము ఉపకారము కలిగి ఉండాలి. దేవుడు చేసినటువంటి మేలకు మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో నిజంగా నీ యొక్క ఉపకారము అనేటువంటి మరి ఆ యొక్క బలిని దేవునికి అర్పించినట్లు